ఉమ్మడి కడప జిల్లాలో ఒంటిమిట్ట పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి జెడ్పీటీసీ స్థానాలు అయితే ఖాళీగా ఉన్నాయి. ఆ స్థానాలకు గాను 2 జెడ్పీటీసీ స్థానాలను ఫుల్ఫిల్ చేసే విధంగా ఎన్నికల అధికారులు అయితే నిర్ణయించినట్లయితే తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఎన్నికల హడావుడి పులివెందుల నియోజకవర్గంలో హోరాహోరీన కొనసాగుతుందని తెలుస్తుంది. అయితే ఇందులో భాగంగా నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ పూర్తి అవుతున్నప్పటికీ కూడా ఎక్కడే గానీ ఎటువంటి హామీలు అమలు చేయలేదని చెప్పి ఎద్దేవా చేశారు. మరోవైపు పులివెందుల నియోజకవర్గానికి గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసింది. ఈ పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి రైతులు కావచ్చు, అలాగే పులివెందుల పట్టణానికి కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేపట్టిందని చెప్పి చెప్పకొచ్చారు. మరోవైపు అయితే ఆ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పాటు పూర్తవుతున్నప్పటికీ కూడా ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు ఏ ఒక్కటే గాని నెరవేర్చలేదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పులివెందుల జడ్పీటీసీగా పోటీ చేస్తున్న అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాం. ఎవరైనా చనిపోతే చనిపోయిన కుటుంబాలకు అది 1 ఇయర్ ఎలక్షన్ వదిలిపెట్టే పరిస్థితి. అంటే రాజ్యాంగబద్ధంగా కాకపోయినా కూడా మామూలుగా వదిలేసే. కానీ ఈరోజు ఇక్కడ ఏదో పులివెందుల్లో పెట్టాలా, ఈ పులివెందుల్లో గెలవలేమని నేను నిన్న కూడా చెప్పాను. ఆదినారాయణ రెడ్డి గారు సినిమా చూపిస్తామని ఏదో అవాకులు చెవాకులు వెళ్తా ఉన్నారు. సినిమా వాళ్ళకి కనపడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పులివెందుల్లో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో, ప్రజలను ఓట్ల కోసం ఇచ్చిన మేనిఫెస్టో తప్ప, మోసం చేసి ఓట్లు వేయించుకునే మేనిఫెస్టో తప్ప అమలు చేసే పరిస్థితి లేదనేది వాళ్ళే చెప్తున్నారు. ఈరోజు ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే నెలకు 1500 ఇంట్లో ఎంతమంది అమ్మాయిలు ఉంటే అందరికి ఇవ్వాలంటే ఎంతమందిని ఆ రోజు చెప్పినారు. 3 ఉంటే 4500, 4 ఉంటే 6000 అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, పవన్ కళ్యాణ్ చెప్పినారు, ఈ ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరూ కలిసి చెప్పినారు. ఈరోజు ఏమంటున్నారు? రాష్ట్రాన్ని అమ్మాలని ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చెప్తున్నాడు. అంటే ఏలేమని చేతులు ఎత్తేసినారు. దీనికి ఇంకొకటి ఆల్టర్నేట్ ఏం చెప్తున్నారు? P4 అంటారు. అంటే ఎవరో ప్రభుత్వం చేయలేదు ఈ కార్యక్రమాన్ని, చేతులు ఎత్తేసినారు. ఎవరో ప్రైవేట్ వాళ్ళు వచ్చి దత్తత తీసుకొని స్కీమ్ చేస్తారు. ఈరోజు రైతుల యొక్క పరిస్థితి, అన్నదాత సుఖీభవ. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు, అయ్యా జగన్మోహన్ రెడ్డి మాట తప్పినారు, కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చే డబ్బులతో కలిపి రైతులకు 13,500 ఇస్తున్నారు, 6,000 కలిపి. మేము అధికారంలోకి వస్తే అది కాక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కాక 20,000 అని చెప్పినాడు. ఇప్పుడు ఏం చేసినారు? ఒక్క సంవత్సరం ఇవ్వలే, 20,000 రైతులకు మోసం చేయడం జరిగింది. అంటే వాళ్ళు చెప్పిన ప్రకారము ఒక్క తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఇచ్చేది 5 ఏళ్లలో ₹1,00,000 రావాలా, 5-2 లక్షల రూపాయలు రావాలా రైతుకు. మొదటి సంవత్సరం ఎగిరిపోయిందా? 20,000 పోయింది. వాళ్ళు ఇస్తామన్న 20,000 కాకుండా ఇప్పుడు ఏమంటున్నారు? 14,000 అంటున్నారు. 14,000 అంటే 6,000 మళ్ళీ ఎత్తేసినారా? 4 ఏళ్లకు 4 ఏళ్ళు ఇస్తే, అన్నేళ్ళు సక్రమంగా ఇస్తే 4 ఏళ్ళు 24,000, 4 ఏళ్ళు 24. ఇప్పుడు మొదటి సంవత్సరం ఎగరగొట్టారు. ఎంత అయింది? 44,000. ₹1,00,000 ఇస్తామని 44,000 ఇప్పటికే ఎగరగొట్టారు రైతు. అంటే మిగతా 4 సంవత్సరాలు ఇస్తే, ఇవ్వలేదనుకో, ఒక సంవత్సరం ఎలక్షన్ ముందు ఎత్తేసినారనుకో, 64,000 ఎత్తేసినట్టు అవుతుంది రైతుకు. అంటే రైతుకు ₹1,00,000 ఇస్తామని చెప్పి ఈరోజు ఉన్న రైతులకు అందరికి కూడా ఇవ్వకుండా కొంతమందికే ఇచ్చి ఆ పథకంలో ఇప్పటికే రైతులు గమనించాలని నేను చెప్తున్నా. మీకు కూటమి ప్రభుత్వమే 5 ఏళ్లలో ₹1,00,000 ఇస్తామని చెప్పారు. ఇప్పటికి మొదటి సంవత్సరం 20,000 ఎగరగొట్టారు. ఇంకా వచ్చే 4 ఏళ్లలో కూడా మేము ఇచ్చేది 14,000 చెప్తున్నారు. అంటే 4 ఏళ్ళు 24,000 ప్లస్ 20,000 44,000. ఎలక్షన్ ముందు ఎటు వేసే పరిస్థితి ఉండదు. పోతే 64,000 ఎగరగొట్టే పరిస్థితి. 1,00,000 ఎక్కువ ఎక్కడ, 64,000 ఎక్కడ? ఈరోజు ఆడబిడ్డ ఉంది. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళందరూ ఆశ పెట్టుకున్నారు. ఇంటికి ఎంతమంది అమ్మాయిలు ఉంటే ఒక్కొక్కరికి 1,500. అంటే 3 ఉంటే 4,500, 2 ఉంటే 3,000. ఈ పథకం ఇయ్యలేమని చేతులు ఎత్తేసినారు. ఇది మోసం కదా? ఈరోజు నిరుద్యోగ వృత్తి ప్రతి ఇంట్లో 3,000 ఇస్తామన్నారు. అది దాన్ని ఊసే లేదు, ఇచ్చే పరిస్థితే లేదు. ఒక్క నిరుద్యోగం ఉంటే 36,000 రావాలా? మొదటి సంవత్సరం ఎవరు కొట్టారు? 2వ సంవత్సరం ఇచ్చే పరిస్థితి లేదు, ఈ 5 ఏళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు.